వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 17, 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. పంచాయతీరాజ్ సంస్థలలో మొత్తం స్థానాల్లో 50% మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. హిమాచల్ ప్రదేశ్, సి. పశ్చిమ బెంగాల్, డి. తమిళనాడు. సమాధానం బి. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించింది. దీనివల్ల రాష్ట్రంలోని పంచాయతీలలో 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. గతంలో 33% రిజర్వేషన్ ఉండేది. కేంద్ర ప్రభుత్వ అనుపాలన మరియు నియంత్రణా సంస్కరణలు అనగా కంప్లయన్స్ రిడక్షన్ అండ్ రెగ్యులేషన్ కింద 51 ప్రాథమిక సంస్కరణలను పూర్తి చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది? ఏ. త్రిపుర, బి. సిక్కిం, సి. గోవా, డి. కేరళ. సమాధానం ఏ. త్రిపుర. ప్రభుత్వ పాలనలో సరళీకరణ మరియు సంస్కరణలను పూర్తి చేయడంలో త్రిపుర ప్రథమ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్లోని భోత్సాలా కమల్ మౌలా మసీదు సముదాయాన్ని హైకోర్టు ఏమిటిగా ప్రకటించింది? ఏ. మసీదు, బి. మందిరం, సి. శ్మశానం, డి. స్మారక కట్టడం. సమాధానం బి. మందిరం. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ వివాదాస్పద సముదాయాన్ని మందిరంగా పరిగణించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. విద్యాసంస్థలలో హిజాబ్ ధరించడంపై గతంలో విధించిన నిషేధాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది? ఏ. మహారాష్ట్ర, బి. కర్ణాటక, సి. కేరళ, డి. తెలంగాణ. సమాధానం బి. కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం గతంలో ఉన్న హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. రాష్ట్ర పథకాలు మరియు రిజర్వేషన్లు. అస్సాం ప్రభుత్వం తన రాష్ట్రంలోని ఏ తెగవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించింది? ఏ. బోడో తెగ, బి. టీ తెగ, సి. మిస్సింగ్ తెగ, డి. కర్బీ తెగ. సమాధానం బి. టీ తెగ. టీ గార్డెన్లలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంటలను జంతువుల నుండి రక్షించడానికి పొలాల చుట్టూ కంచె వేయడం ఏ పథకం యొక్క ఉద్దేశం? ఏ. పీఎం కిసాన్, బి. ఆశ్రయం పథకం, సి. సోలార్ ఫెన్సింగ్ పథకం, డి. కిసాన్ సంజీవని. సమాధానం బి. ఆశ్రయం పథకం. పంటలను జంతువుల నుండి రక్షించడానికి పొలాల చుట్టూ కంచె వేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సైన్స్ మరియు టెక్నాలజీ. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ ఫీల్డ్ ల్యాబొరేటరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. ఐఐటి ఢిల్లీ, బి. ఐఐటి మద్రాస్, సి. ఐఐటి బాంబే, డి. ఐఐటి కాన్పూర్. సమాధానం సి. ఐఐటి బాంబే. వాతావరణం నుండి CO2ను గ్రహించి భూమి లోపల భద్రపరిచే ఈ అత్యాధునిక కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఐఐటి బాంబేలో ప్రారంభించారు. డిఎంఆర్సి మరియు ఐఓసిఎల్ సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్ సర్వీస్ను ఏ మార్గంలో ప్రారంభించాయి? ఏ. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బి. సెంట్రల్ సెక్రటేరియట్, సేవాతీర్థ, సి. ఎర్రకోట, ఇండియా గేట్, డి. ద్వారకా, నోయిడా. సమాధానం బి. సెంట్రల్ సెక్రటేరియట్, సేవాతీర్థ. కాలుష్యరహిత రవాణా కోసం ఢిల్లీలో ఈ హైడ్రోజన్ బస్సు సేవలను ప్రారంభించారు. ఆరోగ్యం. అల్జిమర్స్ వ్యాధి చికిత్స కోసం భారతదేశంలో అనుమతించబడిన డోనానెమాబ్ ఔషధాన్ని ఏ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు? ఏ. అల్జీ క్యూర్, బి. లోర్మాల్జీ, సి. మెమరీ సేఫ్, డి. బ్రెయిన్ షీల్డ్. సమాధానం బి. లోర్మాల్జీ. అమెరికాకు చెందిన ఎల్లీ లిల్లీ కంపెనీ రూపొందించిన ఈ ఔషధం అల్జిమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. అంతర్జాతీయం. ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లో భారత హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. విక్రమ్ మిశ్రీ, బి. పెరియాసామి కుమారన్, సి. రుచిరా కాంబోజ్, డి. తరంజీత్ సింగ్ సంధూ. సమాధానం బి. పెరియాసామి కుమారన్. సీనియర్ దౌత్యవేత్త పెరియాసామి కుమారన్ బ్రిటన్లో నూతన రాయభారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పథకాలు, రిజర్వేషన్లు. పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఏ. అస్సాం, బి. రాజస్థాన్, సి. పశ్చిమ బెంగాల్, డి. ఉత్తరప్రదేశ్. సమాధానం సి. పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో జాతీయ గేయం వందేమాతరం పాడడం ఇకపై తప్పనిసరి. పరిశ్రమలు. రాజస్థాన్లోని మొట్టమొదటి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఎక్కడ ప్రారంభించబడింది?
ఏ జైపూర్, బి జోధ్పూర్, సి భివాడి, డి ఉదయ్పూర్. సమాధానం సి భివాడి. రాజస్థాన్లో చిప్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి భివాడీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన రోజులు. ప్రతి ఏటా మే 16న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం ఏది? ఏ అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం, బి అంతర్జాతీయ కాంతి దినోత్సవం యాని ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్, సి ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం, డి ప్రపంచ రక్తపోటు దినోత్సవం. సమాధానం బి అంతర్జాతీయ కాంతి దినోత్సవం. 1960లో థియోడర్ మైమన్ మొదటిసారి లేజర్ కాంతిని విజయవంతంగా ప్రదర్శించిన గుర్తుగా మే 16న దీన్ని జరుపుకుంటారు. 2026 థీమ్ స్థిరమైన భవిష్యత్తు కోసం కాంతి. వ్యవసాయం. జంతువుల నుండి పంటలను రక్షించే ఆశ్రయం పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ పంజాబ్, బి హర్యానా, సి మధ్యప్రదేశ్, డి రాజస్థాన్. సమాధానం సి మధ్యప్రదేశ్. పంటలను జంతువుల నుండి రక్షించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయం పథకాన్ని ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.